ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే కైలాసగిరికి వచ్చాము. తెలుస్తుంది కదా, చూడండి వ్యూ చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసి మళ్ళీ వద్దాము. లాస్ట్లో ఈ వ్యూ చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియో. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, చాలా గ్రాండ్గా ఉంది కదా. అప్పట్లోనే చాలా మంచి థాట్తో బిల్డ్ చేశారు కదా. ఫ్యూచర్ ట్రెండ్కి ఏమాత్రం తగ్గకుండా చేశారనమాట. మంచి థాట్. అండ్ ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఏదో క్లాక్లా ఉందన్నమాట. ఐ డోంట్ నో అదేంటో నాకు కరెక్ట్గా తెలీదు. బట్ లోపల వెళ్ళటానికి ట్రై చేశాను. ఎలా అయినా లోపలికి వెళ్దామని చూశాను. బట్ చుట్టూ ఏం లేదు లోపల వెళ్ళటానికి. ఇంకా అది చూసేసి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇక్కడ ప్లే ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. ప్లే ఏరియా మాత్రం ఇక్కడ ఎక్కువ ప్లే ఏరియాసే ఉన్నాయి. ఎవరైనా కిడ్స్తో వస్తే మాత్రం కిడ్స్ అయితే చాలా చాలా బాగా ఎంగేజ్ అవుతారు. అండ్ ఎంజాయ్ కూడా అలానే చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను ఉయ్యాలవుతున్నాను అనమాట. అండ్ పక్కన కూడా ఉయ్యాలే ఉన్నాయి. చెప్పా కదా, చాలా స్పేషియస్గా ఉంది. కిడ్స్ బాగా ఎంగేజ్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అక్కడ బ్యాక్ చూసారా, ఆ బ్యాక్ మొత్తం గార్డెనే. అండ్ ఫోటోషూట్ చాలా 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 బాగుంటుంది. ఎవరైనా వైజాగ్ ట్రిప్ వస్తే మాత్రం ఈ కైలాసగిరిని అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా చూడవలసిన ప్లేసెస్లో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ చూద్దాం పదండి. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ మొత్తం మారిపోద్ది. మొత్తం ట్రైన్ థీమే. ట్రైన్ థీమ్ మీన్స్ బయట స్టేషన్స్లో ఎలా ఉంటుందో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ మొత్తం అలానే క్రియేట్ చేసేసారు. నాకు చాలా బాగా అనిపించింది ఈ పార్ట్ మాత్రం. ఇదే ట్రైన్ ఇది. ఆ ట్రైన్లో మనల్ని వేసేసి మొత్తం ఒక రౌండ్ వేస్తారనమాట. నో మాస్క్ నో ఎంట్రీ అంట. 3 కోచెస్ ఉన్నాయి. 3 కోచెస్ ఉన్నాయి. అండ్ లోపల చూసారా చైర్స్. ఏసీ కోచ్ ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది. ఏసీ ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది. అలా చూసారు కదా, లోపల చూపిస్తున్నాను, అలా ఉండిందనమాట. అండ్ ఇది నేనే. అండ్ వెనకతల షాప్స్ కానీ అన్నీ రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో అలా మొత్తం క్రియేట్ చేశారు. క్రియేట్ అంటే అది రియలే, బట్ స్టేషన్ కాదు కదా. అండ్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ తీసుకోవాలి. ట్రైన్లో వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి కదా. సో వాటి రేట్స్ ఒకసారి మీకు చూపిస్తాను. అది టికెట్ కౌంటర్ అన్నమాట. ఏసీ అడల్ట్స్కి అయితే ఏసీకి 150, చైల్డ్కి అయితే 100. నాన్ ఏసీ అడల్ట్స్కి అయితే 100, చైల్డ్కి అయితే 80. అదనమాట సంగతి. అండ్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇలా పక్కన చిన్ని బొమ్మలు పెట్టారు. చిన్ని బొమ్మలు. అండ్ మళ్ళీ ఇక్కడ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ చూసారా. మీరు వైజాగ్ బీచ్ వస్తే ఇదేమీ అంత కైలాసగిరి ఏం పెద్ద దూరం కాదు. మీకు బస్ అవైలబుల్గా ఉంటుంది, ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే కింద నుంచి రోప్వే ఉంటుంది. బస్ కూడా కింద నుంచి బస్సే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ హోటల్ కూడా ఉంది, ఫుడ్ అవైలబుల్. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఇట్స్ ఓకే. ఫుడ్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, నేనైతే ఏం రిస్క్ చేయలేదు. అంత రిస్క్ చేయదలుచుకోలేదు, కొంచెం భయం నాకు. అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా, టైం కూడా లేదన్నమాట. అండ్ ఒకసారి అలా ఆ వ్యూ మొత్తం ఒకసారి చూడండి.
ఆ ప్లే ఏరియా మొత్తం. ఇది ఫుడ్ ప్లే ఏరియా పక్కనే ఫుడ్ ఉంది, అంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట. అటువైపు ఇప్పుడు ఇటువైపు వచ్చాం కదా, అటువైపు వెళ్దాం. అటువైపు ఏమున్నాయో చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బాగున్నాయని చూశాను, బట్ నాకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం నచ్చలేదు, అందుకే ఏం తీసుకోలేదు. కీ చైన్స్ చాలా ఉన్నాయి పక్కన, చూసారు కదా, ఐస్ క్రీమ్స్, కాఫీ ఉన్నాయి. సో అక్కడ చూసారా, వెల్కమ్ కైలాస హిల్ అని ఉంది. తెలుసు కదా, కైలాసగిరి అంటే శివుడు పార్వతి ఉంటారు, తెలిసి ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ మధ్యలో కొన్ని హార్స్ రైడ్స్ అని, ఇంకా కాఫీ మగ్స్ పైన ఫొటోస్ వేస్తారు కదా, అవన్నీ చాలా ఉన్నాయి, అవి కూడా చూసాము. షాప్ అన్నమాట, అంటే ఆన్ స్పాట్ ఇచ్చేస్తారు. వన్ కప్ 250 అంట, 1 కప్ పైన ఫోటో వేయడానికి 250. ఎస్. అండ్ హార్స్ రైడింగ్ చేపిస్తారు మిమ్మల్ని ఇక్కడ. పెర్ పర్సన్ 70 అంట. అసలు అక్కడ విఎంఆర్డిఏ అని రాసుని చూసారు, దానికోసం చెప్తాను. ఈ శివపార్వతి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే ముందు విఎంఆర్డిఏ అంటే ఏంటో చెప్తాను ఈ గ్యాప్లో. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, విఎంఆర్డిఏ ఫుల్ ఫామ్. ఈ సంస్థే ఈ పార్క్ని డెవలప్ చేసింది. 380 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట ఇది మొత్తం 380 ఏకర్స్లో ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2003లో దీనికి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అన్న అవార్డు కూడా వచ్చింది కైలాసగిరికి. ఎందుకంటే ఆన్ యావరేజ్గా మొత్తానికి ఇయర్కి 3000 పీపుల్ దీన్ని విజిట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. గ్రేట్ కదా, అందుకే మిమ్మల్ని అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్పాను. అండ్ ఇక్కడ చూసారా, వచ్చేసాము శివపార్వతి స్టాచ్యూ దగ్గరికి. చాలా 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 బాగుంటుంది, సంథింగ్ గుడ్ వైబ్ వస్తుంది మనకి అక్కడికి వెళ్తే. గుడ్ వైబ్ బికాజ్ ఐ డోంట్ నో, నేచర్ వల్ల లేదా వైట్ కలర్, ఆ ప్లెజెంట్ కలర్ వల్ల అలా వస్తుందా ఏంటి తెలియదు, కానీ చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా గుడ్ వైబ్తో వెళ్తాము మనం వస్తే ఖచ్చితంగా. ఓకే, ఒకసారి స్టాచ్యూ బ్యాక్ సైడ్ వెళ్దాము, ఆ వ్యూ కూడా చూసి. ఇంకా ఆ పక్కన ఒక వ్యూ ఉంది, రైట్ సైడ్లో ఒక వ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక వ్యూ ఉందన్నమాట. 2 వ్యూస్కి వెళ్దాము. ఇది బ్యాక్ సైడ్ వ్యూ స్టాచ్యూది, అది కూడా చూపించాలా అనుకుంటున్నారు ఏమో, అంటే కొంతమంది చూడాలనుకుంటారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ 2 ఉంటాయని. ఇప్పుడు రైట్ సైడ్ వ్యూకి వెళ్తున్నాం మనం. రైట్ సైడ్ వ్యూ, ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా ఇచ్చారు. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే చాలా గంటలు ఇక్కడే కూర్చొని ఉంటారు, చాలా ఇష్టపడతారు. అండ్ ఒక లుక్ వేసుకోండి, ఆ వ్యూ మొత్తం గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ ఒక అడ్వెంచర్ హౌస్ ఉంది,
టైం లేదు. లోపలికి వెళ్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అస్సలు లేదు. నాకు టైం లేదు. సో, అందుకే లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఒకవేళ మీరొస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట ఇది. ఓపిక లేదు అండ్ టైం కూడా లేదు. సో, వ్యూ చూడడానికి వెళ్ళిపోదాం. వ్యూ ఒక్క లుక్ వేసుకుంటే వ్యూ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక వ్యూ లాస్ట్లో చూపిస్తాను ఆ వ్యూ అని, లాస్ట్ వరకు చూడమని. ఇప్పుడు ఆ వ్యూ దగ్గరకు వచ్చామన్నమాట. చాలా బాగుంది వ్యూ. చూడండి, ఒక్క లుక్ వేసుకోండి. బీచ్, ఆ గ్రీనరీ, బాబా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే కైలాసగిరి. ఆల్మోస్ట్ మీకు మొత్తం చూపించాను. ఇంకేం అస్సలు మిస్ చేయలేదు ఏమైనా. ఎవరైనా ఒకవేళ వైజాగ్ ట్రిప్ వస్తే మాత్రం ఇది అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. కిడ్స్తో ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగా ఎంగేజ్ అవుతారు కిడ్స్ ఇక్కడికి వస్తే, అండ్ చాలా బాగా ఆడుకుంటారు కూడా. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా 2x ఉంటుంది ఎంజాయ్మెంట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే లైక్ కూడా కొట్టండి, నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టుకుని అలా వీడియోకి వచ్చేస్తాను. ఇంకా నా ఛానల్లో చాలా ట్రావెల్ వ్లాగ్స్, డే వ్లాగ్స్, ఇంకా బ్యూటీ టిప్స్, ఇంకా చాలా వస్తాయి. కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.